హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆహా అంజన. ఏంటి కొంచెం హడావుడిగా ఉన్నాను అనుకుంటున్నారా? ఏం లేదండి, మా పిల్లలందరూ సరదాగా ప్రతి ఇయర్ సీక్రెట్ శాంటా అని గిఫ్ట్లు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. గిఫ్ట్స్ కోసం సీక్రెట్ శాంటా అని మా వితిన్ ఫ్యామిలీ మెంబర్స్ అందరం పెట్టుకొని అలా సరదాగా జరుపుకుంటాం. ఇప్పుడు అదే హడావుడిలో ఉన్నాం. అండ్ నాకు ఎవరైతే వచ్చారో వాళ్ళకి నేను ఇవ్వబోయే గిఫ్ట్స్ ఇవి. అండ్ ఇది మా అమ్మాయిలిద్దరూ వాళ్ళిద్దరూ ఇవ్వాల్సిన గిఫ్ట్స్ అనమాట. సో ఇవి ఎవరికి వచ్చింది, ఎవరి రియాక్షన్స్ ఎలా ఉంటాయి, నాకు ఎవరు ఇస్తున్నారో, నా రియాక్షన్ ఎలా ఉంటుందో అన్నీ కవర్ చేసి ఒక చిన్న వ్లాగ్ మీకు చూపిస్తాను. నేను ఐ థింక్ అనికి వచ్చి ఉండొచ్చు, లేకపోతే ఓన్లీ వన్ గెస్ Ani or Rishi Nikki. Okay. Only one. Okay, Ani or Rishi. Okay. మమ్మీ నీ శాంటా ఎవరు అనుకుంటున్నావు? జ్యోతి. అంత ఆబ్వియస్గా చెప్పేస్తావా? ఎస్, అంటే జ్యోతి కొన్ని లీక్స్ ఇచ్చింది, దానివల్ల నేనే అయి ఉంటానని గట్టిగా, నేనే కాదు అందరు ఫిక్స్ అయిపోయారు జ్యోతికి నేనే వచ్చి ఉంటాను. ఓకే, వెరీ నైస్. చూద్దాం. ఫైనల్లీ గిఫ్ట్లు ఇచ్చుకునే టైం అయితే వచ్చేసింది. అందరూ వాళ్ళ గిఫ్ట్స్ ఇక్కడ పెట్టేశారు. ఏమనుకున్నామంటే జస్ట్ ఊరికే ఒక వైల్డ్ గెస్ట్ లాగా మన ప్యాక్ ఏదై ఉంటుంది ఇందులో అండ్ మనకి ఎవరు ఇచ్చి ఉంటారని గెస్ట్ చేసి ఆ తర్వాత తీసుకుందామని ఫిక్స్ అయ్యాం. ఫస్ట్ అయితే నేను గెస్ట్ చేయడానికి ట్రై చేశాను అండ్ అఫ్కోర్స్ నా గెస్ట్ రైట్ అయింది. నా ప్యాక్ తీసుకొని నేను పక్కకి వెళ్ళిపోయి కూర్చున్నాను అనమాట. ఇదిగోండి చూసారు కదా, ఈ ఎల్లో కలర్ ప్యాక్స్ ఉన్నాయి, ఈ రెండు నావని గెస్ట్ చేశాను అండ్ అది రైట్ అయింది. అదిగో అక్కడి నుంచి ఉంది కదా, తనే మా కజిన్స్ హైదరాబాద్లో ఉంటుంది. తనే నా సీక్రెట్ శాంటా అనమాట. సో హ్యాపీగా తీసుకొని పక్కకి వెళ్ళి కూర్చున్నాను. ఇది చిన్నప్పటి నుంచి పిల్లలు స్కూల్లో ఇప్పుడు అన్ని వేడుకలు చేస్తున్నారు కదా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్. సో అవన్నీ చూసి వీళ్ళు చిన్నప్పటి నుంచి మనకు కూడా శాంటా వచ్చి గిఫ్ట్స్ ఇస్తే బాగుంటుంది కదా అని ఫీల్ అయ్యేవాళ్ళు. సో ఆ ఐడియా నుంచి వచ్చి వితిన్ మా ఫ్యామిలీ మెంబర్స్ మేము ఎప్పుడు స్లిప్స్ రాసుకొని తీసుకొని ఒక 10 days బిఫోర్ తీసుకొని ఈ గిఫ్ట్స్ అన్నీ రెడీ చేసుకొని ఇలా ఇచ్చుకుంటాం అనమాట. అందరూ ఉన్నప్పుడు సరదాగా బాగుంటుంది కదండి. నాకైతే చూసారు కదా, మా అక్క కోడలు వచ్చింది, తనైతే అన్నీ తనకు నచ్చిన గిఫ్ట్స్ ఇచ్చానని, తన విష్ లిస్ట్లో ఉన్నవన్నీ ఇచ్చానని చెప్పి చాలా ఆనందంగా ఫీల్ అయింది. గిఫ్ట్స్ ఓపెన్ చేస్తూ ఆ అమ్మాయి ఆనందం అయితే అసలు చెప్పలేము, చాలా ఎక్సైటెడ్గా తీసింది తను. ఎంతకన్నా ఏం కావాలండి, మనం ఏది ఇచ్చినా వాళ్ళు వాడుకునేది వాళ్ళకి నచ్చిందో ఇస్తే ఆ సంతోషం వేరు కదా. సో అదనమాట. ఇలా తన ప్యాక్స్ అన్నీ ఓపెన్ చేసింది, తను చాలా హ్యాపీ ఫీల్ అయింది. ఇక ఆ తర్వాత నా ఛాన్స్ అనమాట. మా చెల్లి అయితే నాకు ఒక నోట్ కూడా రాసింది. డియర్ ఏంజలిక్ అక్క, I deeply admire your incredible sense of humor and sharp presence of mind. Hats off to your unwavering patience and boundless creativity. Wishing you all the very best for your future endeavors. May God bless you abundantly with happiness, success and endless joy. With love, Jyoti. Thank you so much. Of course. తను ఇచ్చిన గిఫ్ట్స్ కన్నా తను పెట్టిన నోట్ నాకు చాలా ఎనర్జీని ఇచ్చింది. ఇలాంటి మాటలు వినటానికి రియల్లీ దే బూస్టర్స్ కదా. సో అదే సంగతి. ఇంకా నేను కోరుకున్నట్టు నాకు కుక్వేర్ అంటే ఇష్టం అని చెప్పేసి అన్నాను. కొన్ని వస్తువులు మనం ఎన్నైనా కొంటాము ఇస్తాము, కానీ మనం కొనాలనుకునేటప్పుడు పర్వాలేదులే చూసుకుందాం తర్వాత కొందాం అనుకుంటాం కదా. సో అదే కేటగిరీలోది ఇది. ఆ తర్వాత మా అక్కాళ్ళ అమ్మాయికి మా చిన్న కూతురు శాంటా అయ్యింది. తను అన్ని చాలా రకాలు ఇచ్చి గిఫ్ట్స్, ఇది ఊరికే తను ప్రాంక్ లాగా ప్యాక్ చేసి చూడు అని చెప్పింది అనమాట. అది తనకు కదా పక్కన వ్యూ నా వీడియోస్లో ఉంటుంటాడు కదా తను.